నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలోని P4 అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరియు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలుత సముద్ర తీరంలో ఉన్న బకింగ్హామ్ కెనాల్ పూడికతీత మరియు వెడల్పు చేయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. కొంతమంది దాతలు ఇంచుమించు కెనాల్ రీసీల్ చేయడానికి ఒక 2 కోట్లు, ఆ బెడ్ విత్ రోడ్డు చేయడానికి ఒక 3 కోట్లు ఎస్టిమేషన్తో సుమారు 5 కోట్ల రూపాయలతో P4 విధానంలో మైపాడ్ బీచ్ ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి మనకి చాలా ప్రత్యేకమైన బీచ్ కాబట్టి ఇది ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు కాబట్టి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ముందుకు వచ్చిన P4 దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే పేద ప్రజల సంక్షేమం కోసం P4 అనే విధానాన్ని ప్రవేశపెట్టారో దానిలో భాగంగా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఇదే P4 విధానంలో మనం బుచ్చిరెడ్డిపాళెంలో 62 రూముల మార్కెట్ ఒకటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చి ప్రజలు కలలు కంటున్న మార్కెట్ని కూడా ఒకటి స్థాపించడం జరిగింది. అది త్వరలో మనం దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. ఈరోజు 2వ విడతగా దాతలు P4 విధానంలో ముందుకొచ్చి ఇక్కడ మైపాడ్ బీచ్ని డెవలప్ చేస్తామని చెప్పి మన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసి బంగారమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని ద్వారబంధరం పూజ కూడా చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమాలకు అన్నిటికీ విచ్చేసిన ఈ గ్రామ కాపులకి, ఇక్కడ మత్స్యకార సోదరి మండలికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసిన రోజు మనకి గవర్నమెంట్ సహకారంతో కూడా ఇప్పుడే కలెక్టర్ గారు కూడా వచ్చిపోయారు. ఆయనకి కూడా మేము ఇది చేస్తున్నాం సార్, మీరు కూడా ఈ బీచ్కి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ తరఫున అని చెప్పి ఆయనకి మనం అందరము విన్నవించుకోవడం జరిగింది. ఆయన కూడా మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి మనతో కలిసి గవర్నమెంట్ తరఫున మనకి ఏం చేయగలరో అధికారులకు కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము గవర్నమెంట్ అందరము కలిసి ఈ మైపాడ్ బీచ్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసుకుంటాం. దీనివల్ల ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇందులో ఎవరైతే P4 చేస్తామో అని వాళ్ళే ముందుకొచ్చారో వాళ్ళందరికీ కూడా మనం మీ గ్రామ ప్రజల తరఫున మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందుకూరుపేట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఉదయగిరి వెంకట శేషాచార్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని అమ్మవార్లను కరెన్సీ నోట్లతో దివ్యంగా అలంకరించి పూజించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలు, గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలు అత్యధికంగా హాజరయ్యారు. నా పేరు షాన్వాజు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. నెల్లూరులో 17, 18, 19 జిల్లా మహాసభలు జరిగినాయి. ఈ నెల 23, 24, 25 మన ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకి జిల్లా నుంచి అన్ని ప్రజా సంఘాలు రావాలని కోరుతున్నాము. అదేవిధంగా 23వ తేదీ బహిరంగ సభ జరుగుతుంది. 3 గంటల నుంచి ర్యాలీ జరగతి. ఒంగోలులో బహిరంగ సభ జరగతి. ఈ బహిరంగ సభకి ర్యాలీకి ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నెల్లూరు జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి అన్ని
రైతు సంఘాలు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతులు, కార్మికులు మొత్తం కూడా కదిలి రావాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా తిరిగి అందరికి కరపత్రాలు పంచి ఈ వాల్ పోస్టర్లని విడుదల చేస్తున్నాము. అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలో మొత్తం కూడా అన్ని గ్రామాలు కూడా తిరిగి ఈ కరపత్రాలు పంపిణీ చేసి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా రేపు శనివారం 12 గంటలకు రైల్వే స్టేషన్ లో నవజీవన్ ఎక్స్ప్రెస్ లో అందరూ కూడా బయలుదేరుతున్నాము. కొంతమంది బస్సుల్లో కూడా బయలుదేరుతున్నారు, కొంతమంది బస్సులు మాట్లాడుకుని వస్తున్నారు, వ్యాన్లు, లారీలు మాట్లాడుకుంటున్నారు. జయప్రదం చేయండి రాష్ట్ర మహాసభలను, జయప్రదం చేయండి రాష్ట్ర మహాసభలను, ఒంగోలులో జరిగే మహాసభలను, 23, 24, 25 తేదీలో జరిగే మహాసభలను. ఇందుకూరుపేట మండల ప్రజలందరికీ నమస్కారం. ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయం ముందు ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో పర్మనెంట్ గా ఒక ఆధార్ సెంటర్ ని 1 నెల 2 నెలలు ఉండేటట్లుగా వాళ్ళని అడిగి తీసుకొచ్చి పెట్టి ఉన్నాము. కాబట్టి ఎవరికైనా సరే కొత్త ఆధార్ కానీ లేదంటే ఆధార్ అప్డేషన్స్ కానీ ఎవరున్నా కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా సరే ఇందుకూరుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఉండే ఆధార్ సెంటర్ ఉపయోగించుకొని ఆధార్ ని పొందవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నాము. ముఖ్యంగా పిల్లలు 5 సంవత్సరాలు దాటిన పిల్లలు, అదేవిధంగా 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ పిల్లల ఎంఈఓ గారు కానీ హెడ్ మాస్టర్స్ కానీ పిల్లలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరిచి, తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఈ విషయాన్ని తెలియపరిచి మండల కార్యాలయానికి పంపించి ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. కొత్త ఆధార్ కూడా దాదాపుగా ఈ మధ్య కాలంలో మనం డ్రైవ్స్ పెట్టి చాలా చేసాము, అయినా కానీ ఇంకా కొంతమందికి కొత్త ఆధార్లు లేవని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి కొత్త ఆధార్లు ఎస్టీ పిల్లలు గానైతే ఎంఆర్ఓ గారి ద్వారా డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా మనం ఇక్కడ వెంటనే ఆధార్ పొందేదానికి వీలవుద్ది. మరి మిగతా వాళ్ళు కానైతే వాళ్ళకి కానీ ఎల్ఆర్బి బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటే వెంటనే ఆధార్ పొందొచ్చు. లేదంటే మీ సచివాలయంకి వెళ్ళి లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి అప్లై చేసి అది కూడా మేము ఆర్టీఓ గారితో మాట్లాడి వెంటనే తెప్పిస్తాము. అది వచ్చిన వెంటనే మీరు ఆధార్ పొందేదానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధార్ సెంటర్ ను ఉపయోగించుకొని 100% అందరూ కూడా ఇందుకూరుపేట మండలంలో ఆధార్ ఉండేటట్లుగా చూసుకోవాలని చెప్పి దాని ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా మీకు అందాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం.